ఆప్కి అదాలత్లో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ మనీష్ తివారీ గారి మీదున్న ఆరోపణ. ఈయన ప్రభుత్వం ఓట్ల కోసం చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఫుడ్ సెక్యూరిటీ బిల్ వచ్చిన దగ్గర నుంచి ఆర్డినెన్స్ తరపున అప్పటి నుంచి ఎన్నికలు చాలా త్వరగా జరుగుతున్నట్టు అనిపించింది. ఎన్నికల గురించి చెప్పాలంటే ఎన్నికలు 2014లోనే జరుగుతాయి. మీకు ఓటు వేసే పార్టీస్, మీకు సపోర్ట్ చేసే ములాయం సింగ్ లాంటి ప్రజలు, వాళ్ళకు కూడా ఇది ప్రాబ్లంగానే ఉంది. ఒక నాయకుడు నాకేమన్నారంటే, ఇది మనీష్ గారిని ఖచ్చితంగా అడగండి. इतनी जल्दी क्या है गौरी साजन के घर जाने की? सखियों के साथ बैठ जरा कुछ बातें हैं समझाने की। ఎవరు మీకు ఈ విషయం గురించి చెప్పారో వాళ్ళని నేను ఖచ్చితంగా గౌరవిస్తాను. కానీ వాస్తవం ఇదే, సమాజ్వాదీ పార్టీతో కూడా మాకు సంబంధం ఉంది. వాళ్లకి కాస్త భయం ఉంది. భారతదేశానికి చెందిన వ్యవసాయ రంగం, దానికి దీనివల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయో అని. కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రజల మధ్యలో చెప్పాలంటే ఒక రకంగా వ్యాపార రీత్యాగా ఈ విషయాన్ని ఆయన క్లియర్ చేశారు. ఈ దేశంలో ధాన్యం అనేది నిల్వ ఉంది. ధాన్యం నిల్వ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. దీన్ని కార్యాచరణలో ఉంచేందుకు, ఆ తర్వాత ఒకవేళ దేవుడి దయ వల్ల ఆ విధంగా జరగకూడదు, ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే, ఏదైనా కరువు ఏర్పడితే అప్పుడు కూడా ఈ దేశంలో ఎంత దాచిపెట్టామంటే మాకు ఆ ప్రతిభ ఉంది. మేము ప్రజలకిచ్చిన వాగ్దానాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాం. అదే నిజం. పెద్ద దుర్ఘటనలున్నాయి. కొంతమంది ఏమన్నారంటే, మన దేశంలో ఎందుకని ఇలాంటి చట్టం అవసరం లేదంటే, ఆకలితో చనిపోయే వాళ్ల సంఖ్య 4%, కానీ 40% జనాలు మంచి ఆహారం దొరక్క చనిపోతున్నారు. వాళ్ళు మాల్ న్యూట్రిషన్లో చనిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి స్వచ్ఛమైన బియ్యం ఇవ్వడానికి బదులు మాల్ న్యూట్రిషన్ని సరిచేయాలి. ఈరోజు ఆప్కి అదాలత్లోనే వాగ్దానం చేస్తున్నాను. ఒకసారి అత్యవసర చట్టాన్ని నెరవేర్చిన తరువాత మిగిలిన నిత్యావసర వస్తువులున్నాయే, వాటిలో ఉప్పుంది, నూనెంది, వాటిని కూడా అంటే స్వచ్ఛమైన నీళ్లు లేకపోవడం వల్ల ప్రజలు చనిపోతున్నారు. హాస్పిటల్లో వసతులు లేనందువల్ల ప్రజలు చనిపోతున్నారు. నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి. ప్రతి 3వ గర్భస్త్రీ సరైన ఆహారం లేనందువల్ల, రక్తం లేనందువల్ల చనిపోతున్నారు. ఒకవేళ పిల్లల గురించి చెప్పాలంటే, ఇది యూనిసెఫ్ వాళ్ళు ఇచ్చిన వివరాలు. ప్రతి గంటకి 180 మంది పిల్లలు మాల్ న్యూట్రిషన్ వల్ల చనిపోతున్నారు. మీరు చెప్పేది కరెక్టే సార్, కానీ నేను ఏమంటున్నానంటే, నేను దీనికోసం ఎక్కడికి పారిపోను. ఇందులో ఎలాంటి తారతమ్యాలు చూడను. మీరు చెప్పింది ఒప్పుకుంటాను. మాల్ న్యూట్రిషన్ అనేది ఒక సమస్యే. కానీ ఈ మాల్ న్యూట్రిషన్ సమస్యను పరిష్కరించడానికి ముందుగా చేయవలసినటువంటి ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అంటే ప్రజలకు అవసరమైన ఆహార ధాన్యం, అలాగే వాళ్లకు రోజు కావలసిన ఆహారం, దాన్ని సమకూర్చాలి. ఒకవేళ అలాగే అందులోనూ ప్రజలకు అనుమానంగా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ఇప్పించే సిస్టమ్ ఉంది కదా, అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అది అలాగే ఉంది. అలాగే దీని రాజీవ్ గాంధీ గారు కూడా చెప్పారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, ప్రజలకి వెళ్లాల్సిన డబ్బులు గానీ లేదా ధాన్యాలు గానీ వెళ్లి చేరట్లేదు. దానిలోంచి 1/3 మధ్యలోనే ప్రజలు తినేస్తున్నారు. చూడండి, ఇది ఒక రాష్ట్రంలో ప్రజా వినియోగం ఎలా ఉన్నది అన్నదాన్ని బట్టి ఉంటుంది. ఏమిటి, మీరు కాదంటారా చెప్పండి. ఈ ఆహార ధాన్యపు చట్టం వచ్చిన తర్వాత ప్రజలు అవసరమైతే న్యాయస్థానానికి వెళ్ళొచ్చు. ఆ చట్టాన్ని అమలు చేయండి అని చెప్పడానికి మాకు మీరు ఇవ్వవలసింది ఏమిటంటే, మాకు అవి అందలేదు అన్న విషయాన్ని చెప్పాలి. కానీ మీరేం చేస్తున్నారు? అపోజిషన్ పార్టీతో, ముఖ్యంగా బీజేపీ, వాళ్ళ అనుమానం నిజమేనంటారా? ఈ కాంగ్రెస్ ఈ ఆర్డినెన్స్ దీనికోసమే తీసుకొచ్చారు, ఓట్స్ దొరుకుతాయని. ఫుడ్ సెక్యూరిటీ కన్నా ఎక్కువగా ఇందులో ఓట్ సెక్యూరిటీ ఉంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ నిజంగానే దేశ శ్రేయస్సుని పార్టీ శ్రేయస్సు కంటే గొప్పగా భావిస్తే అది జరుగుతుంది. నేనేమనుకుంటున్నానంటే, ఈ శాసనాన్ని సపోర్ట్ చేసి తీరాలి. వాళ్ళు ఇందులో పాలు పంచుకోవాలి. అదొదిలేసి దీని గురించి విమర్శించకూడదు. ఒకవేళ వాళ్ళు విమర్శించారంటే ఈ దేశానికి బాగానే తెలుసు ఎవరు, ఏ రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళకి తోడుగా ఉన్నారు, ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు అని. కానీ మీరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఫుడ్ సెక్యూరిటీతో పాటు మీరు ఓట్ సెక్యూరిటీ కూడా చేస్తున్నారా? చూడండి రజిత్ గారు, ఓటు గురించి చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో జనమే దేవుని స్వరూపాలని చెప్పొచ్చు. తర్వాత 2014 వచ్చినప్పుడు ప్రజా నిర్ణయం ఏదైనా మేము దాన్ని అంగీకరిస్తాం. ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాకు ఇంకొక అవకాశం వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటాం. ఇంకెవరికైనా అవకాశం ఇస్తే వాళ్ళ నిర్ణయాల్ని మేము సపోర్ట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్య చక్రం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నేను ఉత్తరాఖండ్ నుంచి వచ్చాను. నాకు పేదవాళ్ల యథార్థం గురించి బాగా తెలుసు.
అందువల్ల మన్రేగా గురించి మాట్లాడాలి అంటే అక్కడ ఎంత మొత్తం వచ్చినా అది అకౌంట్స్లో అందులో ఎంతమంది ప్రజలు కలుసున్నారో, ఎవరి పేర్లున్నాయో అందులో సగం మంది ఎప్పుడో చనిపోయారని మాకు కొంతకాలం తర్వాతే తెలిసింది. కాని వారి పేరు మీద మన్రేగా స్కీమ్ ఉంది, అలాగే అమౌంట్ కూడా వారి అకౌంట్కి వెళ్తోంది. ఇంకా వస్తున్న డబ్బులో సగం వెనుకున్న వాళ్లే దోచేసుకుంటున్నారు. సో దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మన్రేగా స్కీమ్ ఎంత విజయం సాధించింది? మన్రేగా కాస్ వినియోగం అనేది ఉందే, అది ఆ గ్రామ పంచాయతీ ద్వారానే ఇవ్వబడుతోంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఏ గ్రామం నుంచో లేక ఇంకేదైనా ప్రదేశం నుంచి వచ్చి ఉంటే, అక్కడ ఇటువంటి ప్రజలు ఉండుంటే వాళ్ళు పేద ప్రజల సొమ్ముని మింగేస్తున్నారంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ల మీద చర్య యాక్చువల్గా తీసుకోబడుతుంది. ఇది ఫుడ్ సెక్యూరిటీ గురించి. ఈ ఆహారం సాధారణ ప్రజలకి వెళ్లి చేరుతుందా లేదా అన్నదే వాళ్ళ అనుమానం. చూడండి, మీరు చెప్పేది ముమ్మాటికి నిజమే రజిత్ గారు. లాస్ట్ మైల్లో ఏదైనా ఒక ప్రభుత్వ స్కీమ్ ప్రభుత్వం దగ్గర్నుంచి ప్రజల దగ్గరకు వెళ్లేటప్పుడు మధ్యలో ఏవైనా తప్పు జరిగే అవకాశం ఉంటుందిగా. అంతేకాకుండా ఈరోజు ఈ దేశంలో ఉన్న అతిపెద్ద సవాల్ ఏమిటంటే, మా ఒక్కరికే కాదు అన్ని రాజకీయ పార్టీలకు, అందరి సలహాదారులకు ఈ లాస్ట్ మైల్ అనేది ఉందే, దీన్ని ఎలా సరిచేయాలి, లేక దీన్ని ఇంకేమైనా 1,25,000 కోట్ల That's ప్రజల right. పాపులేషన్ లో కేవలం అవును, 25,000 కోట్ల ఇందుకోసమే ప్రజలకే ప్రభుత్వం చేరింది. కాదు నేను చెప్పేది ఏంటంటే, దీనికోసమే ఇంకొక స్కీమ్, ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఇంకొక స్కీమ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. చూడండి, లేదు, నేనేం విన్నానంటే- ఫిజికల్ గా డెలివరీ చేసి లేదు, తీరాలి. దానికి Definitely దాన్ని ఫిజికల్ గానే డెలివరీ చేసి తీరాలి. అలాగే డబ్బుని డీబీటీ ద్వారా ప్రజలకు పంపించడాన్ని, దాని ఉద్దేశాన్ని చూసుకున్నారంటే అది ఇదే. ఢిల్లీ నుంచి ₹1 పంపినా ఆ ₹1 కూడా ప్రజలకు వెళ్లి అందాలి. కానీ ఎందుకంటే ఆ వివరాలన్నీ నా మేమేమనుకుంటున్నామంటే దగ్గర ఉన్నాయి. అరుణా రాయ్ Hmm. అంటే సోనియా గాంధీ గారికి ఆవిడ చాలా క్లోజ్. ఎన్ఎస్సి మెంబర్గా ఉన్నారు. ఆవిడేమన్నారంటే, ఆవిడ అజ్మేర్లో ఎంక్వైరీ చేశారు. 35,000 మందికి డబ్బులు పంపించారు, కానీ 150 మందికే చేరింది. ఇలా చూడండి, నేను మీకు దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. మా పక్క మండలంలో మా ప్రభుత్వం 51 మండలాలని ఎంచుకుంది. మా పక్క మండలం పతేకార్. ఇంతకుముందు ఎన్నికల్లో దాన్ని కూడా ఎంచుకున్నారు. అప్పుడు అక్కడ వాళ్లకున్న అనుభవం ఎంతో ఎక్కువ. వారికి ప్రభుత్వం ఎప్పుడు ఎంత డబ్బు పంపించినా అది ప్రజలకు వెళ్లి అందింది. ఎందుకంటే మా లక్ష్యం డబ్బుని సరిసమానంగా పంచి ఇస్తేనే భరత్ మహాన్ కాగలం. ఇదే డీబీటీ వెనుక ఉన్న ఉద్దేశం.